హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, అపోలో హెల్త్ సిటీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనము కీళ్ళ అరుగుదల వలన ఆ వ్యక్తికి వచ్చే కష్టం ఏమిటి, ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి, అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటామన్నమాట. అవి ఏవే ఉంటాయని వాటి గురించి మనము బ్రీఫ్గా తెలుసుకుందాము. ఈ కీలు అరుగుదల అంటే తుంటి జాయింట్, కీలు అంటే ఈ తొడ భాగానికి సంబంధించిన ఎముక ఏదైతే హిప్ బోన్కి అటాచ్ అవుతుందో ఆ ప్రాంతాన్ని మనం హిప్ జాయింట్ అంటాము. ఇది అరగడం వలన ఏమవుతుందంటే మెయిన్గా ఫస్ట్ పేషెంట్ నోటీస్ చేసేది హిప్ జాయింట్ పెయిన్. తుంటిలో అంటే గజ్జల్లో, బేసికల్గా గ్రాయిన్లో అంటాం కదా, అక్కడ పెయిన్ మొదలవుతుంది. ఎవరైనా కూడా ఫస్ట్ గ్రాయిన్లో పెయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హిప్ జాయింట్ గురించి పరీక్ష చేయించుకోవాలి. ఈ హిప్ జాయింట్ పెయిన్ అనేది ఫస్ట్ సైన్ అవుతుందన్నమాట. దాని తర్వాత పెయిన్ అనుకుంటాము, కండరాల నొప్పి అనుకుంటాము, రకరకాలుగా మనము దాని గురించి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేస్తాము. బట్ యూజువల్గా ఆ జాయింట్లో ఏదైనా డ్యామేజ్ ఉందో మనము పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిప్ జాయింట్ అరుగుదల వల్ల ఏమవుతుందంటే లింపింగ్ అంటాము, అంటే కుంటుతూ నడవడము, బరువు పెట్టినప్పుడు కానీ లేదా నడిచినప్పుడు కానీ లేదా స్టెప్స్ లాంటివి మెట్లు ఎక్కడము దిగడం వలన కూడా నొప్పి రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే మూమెంట్స్ స్టిఫ్నెస్ వస్తుంది. హిప్ జాయింట్ దగ్గర జరిగే మూమెంట్స్ తగ్గిపోతాయి. అంటే లెగ్స్ స్ట్రెచ్ చేయడము, ఫ్లెక్షన్ చేయడము లేదా ఎక్స్టెన్షన్ చేయడము, అంటే మడవడం, ఈ హిప్ జాయింట్ మడవడము, ఇటువంటివన్నీ కూడా రేంజ్ తగ్గిపోతుంది. స్టిఫ్గా నడవడం జరుగుతుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఎక్కువగా అరిగినప్పుడు కాలు లెంత్ కూడా తగ్గడం, అంటే లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అంటాము, అది పొట్టిగా కూడా అవుతుంది. ఈ విధంగా మన ప్రజెంటేషన్ బట్టి, అంటే పేషెంట్ యొక్క ప్రజెంటేషన్ బట్టి ఆ అరుగుదల ఎంతవరకు ఎంత తీవ్రంగా ఉన్నదని కూడా మనము అంచనా వేయవచ్చు. సో దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ విధమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వెంటనే తగిన వైద్యుల సలహా తీసుకోవాలి.